హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనము కారంగా జీలకర్ర కరివేపాకు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 4 టొమాటోలు తీసుకున్నాం, ఒక ఆనియన్, ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ టొమాటో, ఆనియన్, ఎండుమిరపకాయలు అన్నీ వేయండి. వేసి కరివేపాకు కూడా వేయాలన్నమాట. సో ఇది కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇందులో మెయిన్గా కరివేపాకు జీలకర్ర ఎక్కువ వేయాలండి. సో కరివేపాకు వేసాము. ఇప్పుడు తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఈ ఆనియన్ టొమాటో అంతా బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ జీలకర్ర కారం అనేది మనకు ముద్దలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఇలా కారం చేసుకొని తింటే మనకి కడుపు నిండిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఆ టొమాటో ఆనియన్ అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన కరివేపాకు జీలకర్ర కారం రెడీ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కారం అనేది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్